ఫ్రెండ్స్, సహస్ర ఛానల్కు వెల్కమ్. మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం. ముందుగానే తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఈ 2026 సంవత్సరంలో మన భారతదేశంలో మొట్టమొదటి చంద్రగ్రహణం. ఈ 2026 సంవత్సరంలో మన భారతదేశంలో మొట్టమొదటి చంద్రగ్రహణం వస్తుంది. మార్చి 3వ తేదీన మంగళవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం ప్రభావం చాలా ముఖ్యమైనది. మన భారతదేశంపై చాలా ఉంటుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ముందుగానే కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఏ సమయంలో గ్రహణం ఏర్పడుతుంది, పాటించవలసిన నియమాలు, తెలుసుకోవలసిన జాగ్రత్తలు, పొరపాటును కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇక హోలీ పండగ రోజు చంద్రగ్రహణం వస్తుంది. అందువలన ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సమయంలో గర్భిణీలు జాగ్రత్తలు తీసుకుంటూ తప్పకుండా కొన్ని పనులు చేయాలట. అవి ఏమిటో ఇప్పుడు చూద్దామా? హోలీ రోజే గ్రహణం కాబట్టి ఈ రోజున పండుగ జరుపుకోకూడదని చెప్తున్నాను. ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజు ప్రతికూల శక్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంట. అందువలన చిన్నపిల్లల నుంచి గర్భిణీల వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు గర్భిణీలు ఇంటి నుంచి బయట రాకూడదు. వీలైనంత వరకు పడుకొని వారాహి అమ్మ స్తోత్రం కానీ లేదా ఆమె మంత్రాలు చదువుకోవడం చాలా మంచిది. ప్రశాంతంగా పడుకొని దేవుణ్ణి తలుచుకుంటూ ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా వీరు గ్రహణం సమయంలో ఆహారం తినకూడదట. ఇది అనేక సమస్యల కారణం అవుతుందని చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు చాలా ప్రశాంతంగా, కోపం లేకుండా శాంతి స్వభావంతో ఉండాలి. గర్భిణీలు ప్రతి రాత్రి సమయంలో తమ కడుపుపై కుంకుమ పువ్వు పూసుకోవాలి చెప్తున్నారు. ఎందుకంటే ఇది పిండానికి రక్షిస్తుందంట. దీని వలన ఎలాంటి ప్రభావం పిండంపై పడకుండా ఉంటుంది. అదేవిధంగా బయట నిల్చొని గర్భిణీ చూడటం కూడా అస్సలే మంచిది కాదు. గర్భిణీలు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ పడుకోవాలి. లేదా పడుకొని గాయత్రి మంత్రం లేదా శ్రీ వారాహి స్తోత్రం కానీ బీజ మంత్రాలు చదువుకుంటూ ఉండటం చాలా మంచిది. మంత్రాలను జపిస్తూ ఉండటం చాలా మంచిదని చెప్తున్నారు. దీనివలన పిండంపై ఎలాంటి ప్రతికూల శక్తుల ప్రభావం ఉండదు. జై వారాహి మాత. శ్రీ మాత్రే నమః.